నా సాక్ష్యం వచ్చేసి మా మా ఆత్మీయ తండ్రి చనిపోయినప్పుడు మాకు ఆదరించే వాళ్ళు లేకుండే అదే మందిరంలో మా ఊరి దగ్గర. తర్వాత ఇదే మందిరం మమ్మల్ని ఆదరించింది. ఆ విధంగా చూసినప్పుడు పాస్టర్ అన్నయ్య మాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఆదరించిండు. ఒకప్పుడు నాకు తినడానికి కూడా ఇది అమౌంట్ కూడా పైసలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కారం ఉంటుంది కదా, ఆ కారం వేసుకొని తిన్న రోజులు, నీళ్ళు పోసుకొని తిన్న రోజులు, అలాంటి రోజుల్లో ఉన్నప్పుడు నేను ఒకటే ఆ నిరీక్షణతో ఉన్నప్పుడు ఆదరించే పాస్టర్ అన్నయ్య కూడా చనిపోయిండు. మాకు ఎవరు లేరు అన్నప్పుడు ఈ మందిరంలో అన్నయ్య అక్క మాకు ఆదరించిరు. ఆ ఆదరణను బట్టి మా ప్రార్థన, అన్నయ్య అక్క వాళ్ళ సంఘం అందరి ప్రార్థన వల్ల దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి ఒక చక్కని ఉద్యోగం ఇచ్చాడు. నేను అడిగిన దానికంటే అత్యధికంగానే ఇచ్చాడు. అది మీకు అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ నెలలో నేను డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చేది. నెక్స్ట్ మంత్ వెళ్ళాల్సి వస్తే నేను బట్టలు కొనుక్కోవాలి, మంచి బట్టలు. ఇన్ని రోజులు నేను వేరే వాళ్ళు వాడి వేసుకున్న బట్టలు నేను వేసుకునేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఏ రోజు 2009వ సంవత్సరంలో నాన్న చనిపోతే అప్పటి నుంచి మా అమ్మ నాకు 4 డ్రెస్సులు ఇప్పించింది. ఒక్క డ్రెస్ కూడా లేకుండా నేను వేరే వాళ్ళు వేసుకొని ఇచ్చిన బట్టలు నేను వాడుకునేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నెలలో నేను బట్టలు కొంటున్నప్పుడు, ప్రభువా నా స్థితి ఎలాంటిది ఉండేది, నన్ను ఇంత స్థితికి మార్చినవా ప్రభు, అది కేవలం నీ కృపయే కదా. ప్రతి క్షణం నేను బట్టలు తీసుకుంటున్నప్పుడు అసలు నేను 150 రూపాయల కంటే ఎక్కువ, 150 రూపీస్ కంటే టాప్స్ కూడా నేను ఎక్కువ కాస్ట్ది కొనుక్కోలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి నుంచి నాకు ఈ స్థితికి తీసుకొచ్చినది అంత కేవలం నీ కృపయే కదా ప్రభు అని ప్రతి క్షణం అదే విషయం గుర్తుకొస్తుంది. దేవుడు ఈ గొప్ప కార్యం ఈ మందిరంలో వచ్చినప్పుడు జరిగించాడు. ఇంకొక విషయం వచ్చేసి, ఈ నెలలో నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు బాబు బాగా అన్నం తినిపిస్తున్నా కూడా, పాలు బిస్కెట్లు తినిపిస్తున్నా కూడా ముక్కులోంచి నోట్లో నుంచి తీసేస్తున్నాడు. అప్పుడు మేమందరం కూర్చున్నాం, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసినాము. దేవుని మహాకృపను బట్టి ఆ ప్రార్థన ద్వారా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మళ్ళీ నేను ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్న టైంలో బస్సులో వస్తున్నప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ సీట్లో కూర్చున్నా. సెకండ్ రోలో కూర్చుంటే జస్ట్లో మిస్ అయింది. అది దేవుని మహాకృపనే అనుకోవాలి. ఈ నెలలో దేవుడు చేసిన గొప్ప కార్యము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొన్ని డేస్కి మళ్ళీ ఫోన్ చేస్తే, అమ్మ బాబు మళ్ళీ నిద్రపోవట్లేదు, రాత్రి ఫీవర్ వస్తుంది అని అంటే, ఏం కాదమ్మా మీరు అక్కడ ప్రేయర్ చేయండి, నేను కూడా ఇక్కడ ప్రేయర్ చేస్తా, దేవుడు ఖచ్చితంగా మంచి నిద్రనిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడని ప్రేయర్ చేసుకున్న సాక్ష్యం కూడా చెప్పాలా వద్దాం. మళ్ళీ అట్లా అనుకుంటున్నప్పుడు బాబు మళ్ళీ జ్వరం వస్తున్నట్టు అనిపిస్తుంది, వచ్చి 5 రోజులు అవుతుంది. వద్దు ప్రభా, నేను సాక్ష్యం పంచుకుంటా, ఖచ్చితంగా బాబుకు న్యాయం చేయని చెప్పినప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం కూడా ఇచ్చాడు. ఈ మందిరం నన్ను చాలా ఆదరించింది. అది నా జీవితంలో మర్చిపోలేనిది అంటే ఇదే మందిరము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, దేవుని మహిమ పరచుదాం.